హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామూలుగా మనకి ఇంట్లో ఒక్కొక్కసారి ఏదో ఒక వస్తువు రిపేర్ వస్తూనే ఉంటుంది. అంటే వస్తువు అనిన తర్వాత మనుషులకే గ్యారంటీ లేదు, ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లకి గ్యారంటీ ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా ఏదో ఒకటి రిపేర్ అయితే వస్తూనే ఉంటుంది కదా. అయితే రిపేర్లు వస్తాయి, మళ్ళీ చేయించుకుంటాము, ఓకే. నాకు ఇంట్లో ఈ వాషింగ్ మిషన్ రిపేర్ వస్తే మాత్రం ఎలా ఉంటుందంటే, అసలు ఎంత చిరాగ్గా ఎంత ఇరిటేషన్తో ఉంటానంటే నేను అలా ఉంటానన్నమాట. ఎందుకంటే చేత్తో బట్టలు ఉతకలేనండి. అప్పటికి 2 days నుంచి కొన్ని ఉతుకుతున్నాను, అంటే అవసరమైనవి అలాంటివి. ఇదేంటి అంటే మొన్నటి వరకు అట్లీస్ట్ కొంచెం ఉతికేది, స్పిన్ చేసేది కాదు. ఒక 3 days నుంచి ఏంటంటే కంప్లీట్గా అసలు ఉతకడం కూడా మానేసింది. ఇప్పుడు టచ్ అవుతుందా? ఆ హీటర్కి ఏదో అవుతుంది అన్నారు కదా, తీసేసారా? పని చేస్తుందా అండి? అయితే నా ప్రయత్నం నేను చేశాను. కాదు, మీరు ఎందులో పెట్టారు? స్పిన్లో పెట్టారా? స్పిన్లో పెట్టాను, ఇందాక స్పిన్లో కూడా తిరగల. అయితే ఇప్పుడు వేసి చూడమంటారా మళ్ళీ? తీసుకోండి, పని చేస్తే పని చేసినట్టు, లేకపోతే మార్చుకోవాలి. ఆ డిస్ప్లే బోర్డ్. హాయ్, నా అదృష్టం ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. రిపేర్ చేయడానికి అయితే అతను వచ్చారు, చేసి ఇంకా అంటే కొన్ని బట్టలు వేసి అసలు తిరుగుతుందో లేదో చూడాలి కదా. అంటే బట్టలు వేయకుండా తిరుగుతుంది, బట్టలు వేస్తే తిరుగుతుందో లేదో చూడాలి కదా. చూద్దాం లోపల పవర్ పోయింది. అలా ఉంటుంది మరి, అలా నడుస్తుంది ప్రస్తుతానికి నా టైము. సో ఏం చెప్పారంటే, ఇప్పుడైతే కొన్ని బట్టలు ఆల్రెడీ కొంచెం వాష్ చేసి వదిలేసిన బట్టలు ఉన్నాయి, అవి పవర్ వచ్చిన తర్వాత వెయ్యాలి. వేసిన తర్వాత తిరిగినట్లు, ఒకవేళ తిరగలేదు అంటే ఇది మార్చాలంట. ఆ డిస్ప్లే బోర్డు ఉంటుంది కదా, అంటే ఈ స్విచ్ బోర్డు ఉంటుంది కదా పైన, అది మార్చాలంట. 6000 అవుతుంది అని చెప్పారు, 6000. నేను అనుకున్నాను లోపల డ్రమ్ ఏమైనా బెల్ట్ ఊడిపోయిందేమో అనుకున్నాను. అతను ఏం చెప్పారంటే, బెల్ట్ ఊడిపోతే అసలు కొంచెం కూడా తిరగదు కదండి, ఇది కొంచెం తిరిగి ఆగుతుంది కదా, సో లోపల మోటార్ ప్రాబ్లం అయితే ఏం కాదు, పైన స్విచ్ అదే ఆ డిస్ప్లే బోర్డు ఉంటుంది కదా, సో అది పోయింది అన్నారు. అది కూడా వాళ్ళు వేయరంట, క్రోమా నుంచి వాళ్ళే రావాలంట. వాళ్ళేమో రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. దగ్గర 4-5 days నుంచి మెయిల్స్ పెడుతూనే ఉన్నారు మా ఆయన అయితే, వస్తారేమో ఎవరినైనా పంపిస్తారేమో అని చెప్పి. నేనైతే అసలు ఎవరిని కూడా టాటా ప్రోడక్ట్స్ అస్సలు ఎంకరేజ్ చేయదలుచుకోవట్లేదండి. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే నాకు ఈ వాషింగ్ మిషన్ తోటి. ఇది వరకు ఎల్జీ ఉండేది, టాప్ లోడ్ ఉండేది. అసలు ఎలా ఉతికే వాళ్ళం అంటే అందులో బట్టలు అలా, ఇదో అసలు ఎంత కోపం వస్తుందంటే అనవసరంగా తీసుకున్నాను. మరి పోనీ తక్కువ అంటే తక్కువ ఏం కాదు, 20,000 పెట్టి తీసుకున్నాను అప్పట్లో. ఒక 5-6 years అవుతుంది, కరోనా టైంలో తీసుకున్నాను, రాజమండ్రిలో తీసుకున్నాను. అప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేక అప్పుడు అది ఉండింది, సరే సరిపోద్ది కదా అని చెప్పి తీసుకున్నాను. కానీ ఎంత కోపం వస్తుందంటే, సేమ్ ఇలాగే మా మరిది వాళ్ళు ఏసీ టాటానే, అది కూడా ఆ ఏసీ కూడా అలాగే విసిగిస్తే పాపం రీసెంట్గా వాళ్ళు కూడా ఒక 2-3 months బ్యాక్ ఏసీ తీసుకున్నారు, కొత్త ఏసీ. అసలు అది ఎంత, దానికి కూడా చాలా పెట్టారంట వాళ్ళు కూడా. 10,000-15,000 ఎంతో రిపేర్లు పెట్టి ఇంకా వాళ్ళ వల్ల కాక కోపం వచ్చి ఇంకా రీసెంట్గానే వాళ్ళు ఏసీ తీసుకున్నారు. ఇంకా అలా ఉంటుంది. ఎవ్వరు అసలు క్రోమా ప్రోడక్ట్స్ తీసుకోకండి, నాకు ఎంత కోపం వస్తుందంటే. ఏంటి భారతి అంత కోపడుతుంది అనుకుంటున్నారా? కోపం కాదండి, కోపము బాధ అన్నీ అన్నమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా రిపేర్లు వస్తూనే ఉన్నాయి. ఏమని సోఫా కొన్నామో కానీ ఆ సోఫా కొన్నప్పటి నుంచి ఏంటోనండి, అసలు నరదిష్టికో నమస్కారం అంటాం కదా, సో అట్లా అయిపోయిందనమాట పరిస్థితి. నిజంగాన సోఫా కొనుక్కోవడం కూడా తప్పైపోయింది అసలు. ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి రిపేర్లు అనమాట. వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చిందా, అదేంటి అంటే అది కనుక లాస్ట్ మంతే కనుక ఇలా విసికిచ్చి ఉంటే సోఫా తీసుకోకుండా డైరెక్ట్గా ఇంకా వాషింగ్ మిషనే తీసేసుకోండే వాళ్ళమే.
అంటే ఏదైనా ఒకటే కొనగలం కదా, ఒకటే ప్లాన్ చేయగలం కదా, అన్నీ ఒకటేసారి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే పెద్ద పెద్ద సామాన్లు. సో ఇప్పుడు సోఫా కొనిన తర్వాత వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చేసరికి ఏంటంటే లోపల ఎక్కడో భయం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది రిపేర్ వస్తే ఇప్పుడు మళ్ళీ దీనికి ఒక 30,000 40,000 పెట్టాలి వాషింగ్ మిషన్కి. ఫ్రంట్ లోడ్ మంచిది తీసుకోవాలి అంటే ఖచ్చితంగా 30,000 అబోనే ఉన్నాయన్నమాట. సో నాకేంటి అంటే అమ్మో, ఇంకా మా ఆయన తనేంటంటే అసలు దానికి సోఫా తీసుకోవడం ఇష్టం లేదు. సో నా కోసం తీసుకున్నారు. అది ఇప్పుడు మళ్ళీ ఇది కూడా రిపేర్ వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ ఇది కూడా కొనాలి అంటే ఏంట్రా బాబు అని చెప్పి నాకైతే నిజంగా చెప్తున్నాను, లోపల ఒక తెలియని టెన్షన్ అనమాట. సో దేవుడి దయ వల్ల ఇప్పుడైతే ఏదో తిరుగుతుంది. ఏమైందంటే అతను వచ్చి పాపం చేశారు. చేసిన తర్వాత ఏమో బట్టలు వేద్దామంటే పవర్ పోయింది. తర్వాత నాకేంటి, ఇప్పుడు అతను ఉన్నప్పుడు కనుక బట్టలు వేస్తే ఒకవేళ తిరగలేదంటే ఏదైనా రిపేర్ చేస్తారు కదా అని చెప్పేసి అతను అన్నారు, లేదమ్మా నేను వెళ్ళిన తర్వాత మీరైతే బట్టలు వేసుకోండి, బట్టలు వేసిన తర్వాత కనుక ఒకవేళ అది తిరగలేదు అంటే మాత్రం మిషన్ పోయినట్టే, నేను కూడా ఏం చేయలేను, డిస్ప్లే బోర్డ్ అయితే మార్చుకోవాలి అని చెప్పారనమాట. డిస్ప్లే బోర్డ్ అంటే మనకి పైన లైట్స్ అవి ఆన్ అవుతాయి కదా, సో అదనమాట. అది ప్రాబ్లంగా ఉంది అని అన్నారు. యాక్చువల్గా 6,000 అవుతుంది అని చెప్పారు ఆ డిస్ప్లే బోర్డు. చూసారా, పవరు పోతుంది వస్తుంది. అయితే ఆ డిస్ప్లే బోర్డు వేయించాలి అంటే 6,000 అవుతుంది అని చెప్పన్నారు. మా వారికి కాల్ చేసి ఇచ్చానమాట, ఇది పోయిందంట అంటే తను అన్నారు, ఒకసారి మీరు అది ఓపెన్ చేసి చూడండి, లోపల తిరిగేటప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్పేసి అంటే ఇంకా సరే అని ఆయన ఓపెన్ చేసి చూశారు. లోపలంతా చెక్ చేస్తే హీటర్ ఉంటుంది కదా, అంటే మనకి హాట్ వాటర్ వచ్చే ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రంట్ లోడ్లో, ఆ హాట్ వాటర్ వచ్చే ఆ హీటర్కి ఈ డ్రమ్ అనేది టచ్ అయిపోయి సౌండ్ వస్తుంది, సో అది తీసేయాలి అని అంటే తీసేయమని చెప్పారు మా ఆయన. అంటే మేము పెద్దగా హీటర్ ఏం వాడం కదా, నార్మల్ వాషే చేస్తాను, మరీ అంత ఎక్కువ హాట్ వాటర్తో నేనేం వాష్ చేయను. ఎప్పుడైనా మ్యాట్లు అలాంటివి బొంతలు అలాంటివి చేస్తాను, కానీ రెగ్యులర్ బట్టలన్నీ కూడా నార్మల్ వాషే చేస్తాను. అయితే అది తీసేశారనమాట. ఇంక ఇప్పుడు అది లేదు, అంటే ఆ కనెక్షన్ కట్ చేసేసారు. సో ఇప్పుడు తిరుగుతుంది. అది కూడా 50-50 ఛాన్సెస్ అండి, తిరగకపోతే మాత్రం కొత్తది కొనుక్కోండి, లేదంటే 6,000 పెట్టి అది రిపేర్ చేయించుకోండి అని చెప్పన్నారు. సో ప్రస్తుతానికి అయితే తిరుగుతుంది. ఎక్కువ బట్టలు వేయకుండా 4 బట్టలు వేసి అయితే మాత్రం వాష్ చేస్తూ ఉన్నాను. సో నాకు మెయిన్గా ఇదే ప్రాబ్లం అండి. ఒకప్పుడు అసలు ఎలా ఉతికే వాళ్ళం అంటే అప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం కదా, మా ఆడబొచ్చు, గోపి, అందరం, మామయ్య అందరూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలుగా ఉంటే బట్టలు ఏంటంటే ఎక్కువ పడతాయి, అంటే వాళ్ళు టాయిలెట్ పోసినవి, ఆ తర్వాత బెడ్షీట్స్ కూడా వాళ్ళు అస్తమాను టాయిలెట్ పోస్తే అస్తమాను వేస్తూనే ఉంటాం. ఇంక ఇప్పుడైనా కొంచెం బట్టలు తక్కువ, అప్పుడైతే ఇంకా ఎక్కువ. అయినా సరే ఎంత బాగా ఉతికేదంటే అది అంత బాగా ఉతికేది. నాకు అస్సలు ఇది నచ్చలేదు. కాకపోతే టెన్షన్ ఏంటి అంటే కొత్తది తీసుకునే అంత బడ్జెట్ లేదు ప్రస్తుతానికి, సో దానికి టెన్షన్ పడ్డాను. ఇంకోటి ఏంటి అంటే బట్టలు మాత్రం చేత్తో ఉతకలేనండి నేను. నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది, అమ్మో ఏంటి క్రోమా వాళ్ళేమో రావట్లేదు ఏంట్రా బాబు అని. తర్వాత ఇంకా తెలిసిన అక్క ఉన్నారు, సో తన దగ్గర నెంబర్ తీసుకొని సరే ముందు చేయించుకుందామని చెప్పేసి ఇంకా చూపిస్తే లక్కీగా ఏదో అయ్యిందనమాట. ప్రస్తుతానికైతే రన్ అవుతుంది. వేసాను బట్టలు, చూసారు కదా వాష్ ఏరియాలో ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇంకా హ్యాంగర్కి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు రిపేర్ అవుతుంది కదా అని ఒకటేసారి ఎక్కువ వేసేసిన మళ్ళీ తలనొప్పి అవుతుంది. సర్లేండి, వాషింగ్ మిషన్ గురించి పక్కన పెడితే ఇంకా బట్టలు అయితే వేసాను, కొంచెం లోపల అమ్మయ్య అనిపించింది. సో అందుకని ఇంక ఇప్పుడు కొంచెం ఆనందంలో స్నాక్స్ అయితే చేస్తున్నానండి. చెక్కలు చేస్తున్నాను. ఇది ఉంటాయి కదా జొన్న పిండితోటి చెక్కలు చేస్తున్నాను అనమాట. పప్పు చెక్కలు అంటాం కదా, సో చెక్కలు అంటే ఈ పిల్లలకి స్నాక్ లాగా పెట్టడానికి అసలు ఏమీ ఉండట్లేదు, అందుకని చెప్పేసి చెక్కలు అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నేను 1.25 గ్లాసు వాటర్ అయితే గిన్నెలో వేసుకున్నాను. అంటే 2 గ్లాసుల పిండికి, అంటే జొన్న పిండికి 2 గ్లాసులు వేసుకోవాలి. కొంచెం తగ్గించి వేసుకున్నాను అనమాట వాటర్. ఒకవేళ అవసరమైతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు, ఎక్కువ అయిపోతే మళ్ళీ పిండి ఉండదు కదా, అందుకని. సో వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడేమో మిక్సీ జార్లో మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, నేనైతే 1/2 కేజీ పిండికి అంటే 2 కప్పుల పిండికి ఒక 5-6 ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయి, ఒక పిడికెడు పల్లీలు, పచ్చి పల్లీలే, ఫ్రై చేయలేదు, పల్లీలు మిక్సీ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేసి కచ్చాపచ్చగా అంటే కొంచెం కోర్సుగా ఇట్లా చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత బాగా నీళ్లు తెరలిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు, ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా, సో అదంతా వేసేసాను. సాల్ట్ కూడా వేసాను. మీ దగ్గర ఉంటే
బటర్ అయితే వేసుకోండి, వెన్న. ఒకవేళ వెన్న లేదు అంటే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం పెద్ద స్పూన్స్ తోటి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత అదంతా కొంచెం మంచిగా మరిగిన తర్వాత, అంటే అదంతా బాగా నీళ్ళు మరగాలి, ఆ వెన్న అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేయండి, స్టవ్ ఆన్లో పెట్టకండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 2 కప్స్ జొన్న పిండి అయితే వేసేసుకోవాలి. మీరు జొన్న పిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో చేసుకోవచ్చు, లేకపోతే బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. అయితే వాటర్ మాత్రం కొంచెం తగ్గించేసుకోండి. ఇప్పుడు 2 కప్స్ కన్నా వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి. ఎక్కువ అయితే ఏమవుతుందంటే పిండి సాఫ్ట్ అయిపోద్ది. పిండి కనుక సాఫ్ట్ అయిపోయింది అనుకోండి, మనకి చెక్కలు అనేవి క్రిస్పీగా రావన్నమాట. ఒకవేళ అవసరం అయితే కొంచెం నీళ్లు మరగబెట్టుకొని మళ్ళీ మనం కలుపుకోవచ్చు. అదే వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, మన దగ్గర పొడి పిండి ఉండదు కదా, అందుకని. సో 2 కప్స్ పిండికి 2 కప్స్ కన్నా తక్కువ వాటర్ అయితే వేసుకున్నాను. అంటే 1.25 కప్పు అలా వేసాను అనమాట. అంతే, చూడండి కరెక్ట్గా సరిపోయింది. పిండి వేసేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసేయండి. ఆ తర్వాత మొత్తం పిండిని కలిపితే, అంటే వేడిగా ఉంటుంది కదా, సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పిండిని ప్లేట్లో వేసుకొని కొంచెం కొంచెంగా పిండి అది వేసుకొని ఇలా చేత్తో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏంటి అంటే మనకు కూడా అంటే ఇలా కలపడానికి ఈజీగా ఉంటుంది కదా. మొత్తం పిండి అంతా చల్లారడానికి టైం పడుతుంది. సో అందుకని నేను కొంచెం కొంచెం పిండిని ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా ముద్ద చేసుకున్నాను అనమాట. చూడ్డానికి మనకి పిండి పొడి పొడిగా ఉంటుంది, కానీ మనం ముద్ద కనుక చేస్తే ముద్ద అవుతుంది. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇంకా కనుక సాఫ్ట్గా ఉంది అంటే పూరీలాగా పొంగుతాయి అన్నమాట. అంటే వాటర్ కనుక ఎక్కువ అయితే మనకి చెక్కల్లాగా రావు, పూరీలాగా పొంగుతాయి. అప్పుడు మెత్తగా వస్తాయి పూరీలాగా పొంగితే. సో మనకి చెక్కల్లాగా కావాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువ పోసుకోవాలి. ఒకవేళ మీరు చపాతీ కానీ పూరీ కానీ చేయాలి అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. అప్పుడు మనకి సాఫ్ట్గా చపాతీలు కానీ పూరీలు కానీ వస్తాయన్నమాట. అంతేనండి. వాటర్ మరగబెట్టుకొని అందులో మీరు మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు పేస్ట్ వేసేసి, రుచికి సరిపడా ఉప్పు వేసేసి, 1 కప్పుకి 1 స్పూన్ ఆయిల్ సరిపోద్ది. నేను 2 కప్పుల పిండికి 2 స్పూన్లు బటర్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం. ఒకవేళ మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయకి బదులుగా అల్లము, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేను నాకు ఈ ఫ్లేవర్ ఇష్టం అనమాట, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఫ్లేవర్ ఇష్టం, అందుకే ఆ 2 వేసుకున్నాను. అన్నిటిని వేసేసుకొని ఇలాగా చెక్కల్లాగా ఒత్తేసుకున్నాను. సో మీరు చేత్తో కావాలంటే చేత్తో ఒత్తుకోవచ్చు, లేదు అనుకుంటే మన దగ్గర ఏవైనా గిన్నెలు ఉంటాయి కదా, ఫ్లాట్గా ఉన్న గిన్నెలు, ఆ గిన్నెలతోటి ఇలా ప్రెస్ చేసినా సరే చెక్కలు అయిపోతాయి. లేదు అనుకుంటే ఇలా పూరీ ప్రెసర్ కానీ, చపాతీ రోటీ మేకర్ కానీ ఉంటే దాంతో కూడా చేసేసుకోవచ్చు. సో ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, నూనె బాగా వేడిగా ఉన్న తర్వాత ఇవి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీరు అవి బాగా వేగాలి అని చెప్పి హై ఫ్లేమ్లోనే కనుక ఫ్రై చేసుకుంటే చుట్టూ వేగిపోతుంది, మధ్యలో మాత్రం మెత్తగా ఉండిపోతుంది. అప్పుడు ఎలా ఉంటాయంటే మెత్తబడిపోతాయి చెక్కలు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాత్రం చుట్టూ నల్లగా అయిపోయి మధ్యలో మాత్రం మెత్తగా ఉంటుంది. చెక్కల టేస్ట్ అసలు ఏం బాగోవు అనమాట. సో ఇదిగోండి, నూనె బాగా వేడిగా ఉన్న తర్వాత వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి చూడండి మొత్తం చెక్కంతా ఈవెన్గా వేగుతుంది. వేగినప్పుడు మనకి నిలవ ఉన్నా సరే మెత్తబడిపోవు, బాగా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయి చెక్కలు. సో ఇవి మీరు బియ్య పిండితో, రాగి పిండితో, జొన్న పిండితో, సజ్జ పిండితో, ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను చేసింది మాత్రం జొన్న పిండి అనమాట. డైరెక్ట్గా బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ ఇంట్లో నేనేం పట్టించలేదు. సో ఇప్పుడు ఇవి చేసుకున్నాం కదా, దీన్ని మా వాళ్ళు అప్పుడే కొన్ని తినేసారనమాట. కొన్ని బయట ఉంచాను, తినేసారు. చాలా ఇష్టం అండి. నేనే చేస్తూ ఉంటే చెప్తే నమ్మరు, ఒక 7 or 8 తినేసాను. అంత బాగుంటాయి అన్నమాట, కారంగాన. సో ఇంకా మా వాళ్ళు వచ్చారు పిల్లలకి, ఇంకా అవి పెట్టేశాను. ఇంకా అవే ఈవినింగ్ స్నాక్స్ కూడా అవే అనమాట. బాక్స్ అంటే బ్రేక్ బాక్స్లోకి ఉంటాయి, ఈవినింగ్ స్నాక్లోకి ఉంటాయి. యాక్చువల్గా కొంచెం ఎక్కువ చేయాలి, కాకపోతే ఎక్కువ మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చులే ఒకటేసారి ఎందుకులే అని ఒక 1/2 kg పిండితో చేశాను అనమాట. ఆ తర్వాత కొంచెం బయట చిన్న పని ఉంది, సో బయటకైతే వెళ్తూ ఉన్నాము. ఎలాగో వెళ్తున్నాం కదా, కాయగూరలు తెచ్చుకుందాంలే అని వెళ్తున్నాం అనమాట. ఇంక ఈ లోపల మా వాళ్ళు అయితే హోంవర్క్స్ రాసుకుంటూ ఉన్నారు. నేనైతే పూజ చేసేసుకున్నాను ఈవినింగ్. అయితే ఇది నిన్న కామెంట్లో అడిగారు, రిప్లై ఇద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. సో పూజ చేసేసిన తర్వాత డోర్ అయితే మాత్రం ఇలాగా కొంచెం
వారగా వేస్తాను. అంటే మొత్తం లాక్ చేసేయకూడదు కానీ కొంచెం ఇట్లా వేయాలన్నమాట. ఆ తర్వాత ఇంక నేనైతే బయటికి వెళ్తూ ఉన్నాము. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి వెళ్తున్నాం అంటే పార్క్కి, సినిమాకి, షాపింగ్కి, లేకపోతే డేట్కి, హోటల్కి, రెస్టారెంట్స్కి ఇట్లా వెళ్తూ ఉంటారు కదా. సో నేను మా ఆయన మాత్రం బయటకి అంటే బుట్ట ఒకటి పట్టుకోవడం, రైతు బజార్కి, మార్కెట్కి, కాయగూరలు కొనడానికి, ఆకుకూరలు కొనడానికి, ఇదే అనమాట మా డేట్ టైము. సో చాలామంది డేట్కి వెళ్తున్నాం అని చెప్పి షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. అది నేను మా ఆయనకి చూపించి, సీను డేట్ అంటే ఇది సీను, ఇలా వెళ్తాము, మనమేమో కాయగూరలు కొనడానికి, ఆకుకూరలు కొనడానికి వెళ్తాము అని అంటే ఏడ్సావులే అని చెప్పి ఒక మాట అని కామ్గా అయిపోతారనమాట. సో అలా ఇంకోటి ఉందండి, ఆకుకూరలు కాయగూరలే కాదు, టీ మాత్రం బయటకు వచ్చి మా రెగ్యులర్ బిలాల్ టీ పాయింట్ తెలుసు కదా మీకు, చాలాసార్లు చెప్పే ఉంటాను. సో అక్కడికైతే వచ్చి టీ తాగైతే వెళ్తూ ఉంటాం అనమాట, ఒక పావు గంట అలాగా. సో అదొక చిన్న టైంపాస్ అనమాట. టీ పెట్టలేము అన్నప్పుడు ఇంకా అలా వచ్చి మాకు దగ్గరే కాబట్టి డ్రెస్ వేసుకో ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళి టీ తాగుతాము. నైటీలో ఉంటే మాత్రమే ఇంట్లో టీ పెడతాను అనమాట. లేదు డ్రెస్లో ఉంటే మాత్రం ఇంకా అలా బయటకు వెళ్ళి ఒక కప్పు టీ అయితే తాగుతాం. సో అది రోజు నేను మా ఆయన బయటికి వెళ్ళే మా అవుటింగ్. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి కాయగూరలు అవి తీసుకున్నాము. ఇంకా ఫ్రూట్స్ తీసుకుందాం అని ఇక్కడికి వస్తే నాకు ఇష్టమైన రంబూతా, అవి చూడండి ఎలా ఉన్నాయో, ఎంత నల్లగా అయిపోయి ఉన్నాయి. అయితే అతను అన్నాడు అది చూడడానికి పైన అలా ఉంటుంది, లోపల పండు బాగానే ఉంటుంది అని చెప్పి ఓపెన్ చేసి ఒకటి చూపిస్తే రేట్ ఏమో తగ్గించట్లేదండి. అసలు ఎంత చెప్పారు, మామూలుగా అయితే పావు కేజీ 100 రూపాయలు, మామూలుగా కూడా ఇప్పుడు మనము అంటే 400 కదా కేజీ, 300కి ఇస్తారు కేజీ కొంటాను కాబట్టి. ఇప్పుడు కూడా అంతే చెప్తుంటే ఎలాగవుతుంది, కొంచెం తగ్గించమంటే తగ్గించలేదు. లేవమ్మా మాకేం గిట్టవు అన్నారు. సరే మీకు గిట్టినప్పుడు ఎందుకులేండి అని చెప్పి నేను కొనలేదన్నమాట. సో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మాత్రం కేజీ 100 రూపాయలు. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే అంతేలేండి, కేజీ 100 ఉంది. సో నేనైతే 3 కేజెస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి 3 కేజెస్ కాదు, 2.5 కేజెస్ తీసుకున్నాను. 2.5 కేజెస్, పావు కేజీ ఇవి దాన్ని ఏమంటారు, డేట్స్ అండి, ఖర్జూరాలు. సో ఖర్జూరం తీసుకున్నాను, మొత్తం 300 అయింది ఆ ఫ్రూట్స్. ఈ పువ్వులు చూసారా అండి, 70 రూపాయలు అంటండి ఆ పువ్వులు. ఏంటి అంత, నాకు అర్థం కాంటే ఏంటంటే మొన్న మా ఆయన తీసుకొచ్చినప్పుడు అవే పువ్వులు 40 రూపాయలు. నేను ఎక్కువ పెట్టుకున్నానా లేకపోతే ఆవిడ అబద్ధం చెప్పింది, అంటే జనం ఎక్కువ ఉన్నారు. సో ఇంకా ఆవిడ 70 రూపాయలు అనింది, 70 ఇచ్చేసాను. బండి మీద వస్తున్నంతసేపు ఈ పువ్వులు 70 రూపాయలు ఎందుకు అని ఆలోచిస్తూనే ఉన్నా. సరేలే దేవుడికి పెట్టే పువ్వుల కోసం ఎందుకులే అని చెప్పేసి ఇంక వదిలేసాను అనమాట. కానీ కొన్ని పువ్వులు 70 రూపాయలు నేను ఎందుకు ఇచ్చాను, ఆవిడ ఎందుకు తీసుకుంది అనేది నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంకా కాయగూరలు అవన్నీ ఉన్నాయి కదా, సో అవైతే నేను సర్దలేదు, మా ఆయన హెల్ప్ చేశారనమాట. అవన్నీ నేను సర్దుతానులే అని చెప్పేసి, ఇంకా అంటే వంట చేయాలి కదా నేను. సో ఇంకా టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అవి మాత్రం ఇంకా ట్రేలో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇవన్నీ అయితే మా ఆయన సర్దుతానని చెప్పి అన్నారనమాట. ఇవాళ నేను నైట్కి సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ చేస్తున్నాను. ఇది వెజ్ పులావు, మష్రూమ్స్ పులావ్ అనమాట. అంటే గోంగూర ఉంది, గోంగూర పుల్లగూర అంటాం కదా, సో అది ఉంది. గోంగూర పుల్లగూరలోకి ఇది రైసు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఈ పులావు. అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్గా అయిపోద్ది అనమాట. అయితే నెయ్యితో చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచీ, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 స్టార్ ఫ్లవరు, కొంచెం స్టోన్ ఫ్లవరు వేసాను. సో అది కొంచెం వేగుతూ ఉంటుంది. ఈ లోపల ఉల్లిపాయ ఒకటైతే, అంటే 1 గ్లాస్ రైస్ కదా, సో 1 గ్లాస్కి 1 ఉల్లిపాయ సరిపోద్ది, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ. సో ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయ కొంచెం వేగాలి. అది వేగే లోపల పచ్చిమిర్చి, ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా కారం ఏం వేయను, కారము, గరం మసాలా, ధనియాల పొడి ఇట్లా ఇంకేం వేయను అనమాట. అందుకనే పచ్చిమిర్చి ఒక 4 అయితే వేసుకున్నాను. చెప్పాను కదా, గోంగూరతో తింటే ఈ పులావు చాలా బాగుంటుందండి. ఇంకా మష్రూమ్స్ ఒక ప్యాకెట్ అయితే, ఒక మష్రూమ్స్, ఒక 2 టమాటాలు, బంగాళదుంపలు కూడా ఇలా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే బాగుంటుంది మనం తినేటప్పుడు. సో ఇప్పుడు ఇంకా మీరు కావాలి అనుకుంటే ఇందులో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్ అయితే నేను వేయలేదు,
ఎందుకంటే వీళ్ళు తినట్లేదు క్యారెట్ బిర్యానీ అదే పొలంలో వేస్తుంటే తినట్లేదు. ఎందుకు వేస్ట్ చేయడంలే అని చెప్పేసి క్యారెట్ అయితే వేయలేదు. బంగాళదుంప తినేస్తారు, మష్రూమ్ తినేస్తారు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో వేస్తాను క్యాప్సికమ్. ముందే వేస్తే ఏంటంటే మరీ మెత్తబడిపోతుంది, అందుకే క్యాప్సికమ్ తర్వాత వేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయింది కదా, వేగిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బంగాళదుంపలు వేసుకోవాలి. అంటే బంగాళదుంపలు లావుగా ఉన్నాయి కదా, సో అది అంటే కొంచెం అది వేగిపోయింది అంటే త్వరగా ఉడుకుతుంది. అందుకని బంగాళదుంపలు బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. అంటే అన్ని కాయగూరలు వేసిన తర్వాత బంగాళదుంపలు వేస్తే బంగాళదుంప అనేది కలర్ చేంజ్ అవ్వదు. సో ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తారా ఉల్లిపాయతో పాటు బంగాళదుంప కూడా కలర్ చేంజ్ అయింది. కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బంగాళదుంప వేగిపోవాలన్నమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. అది ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో ఫస్ట్ బంగాళదుంపలు వేగిన తర్వాతని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. అంటే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే మాడిపోద్దని చెప్పి ఉల్లిపాయలతో పాటు బంగాళదుంపలను కూడా ఎర్రగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూను. ఇంకా మష్రూమ్స్ వేసాను. మష్రూమ్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసుకున్నాను. టమాటో కూడా మనకి మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు. సో టమాటా ముక్కల్లాగే ఉండాలి, అందుకే లాస్ట్లో వేసుకున్నాను. ఆ తర్వాత టమాటా వేసేసాను. ఇంకా నానబెట్టుకున్న రైస్, ఒక గ్లాస్ రైస్ కూడా వేసేసాను. క్యాప్సికమ్ కూడా వేసేసాను. అన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అండి, అప్పుడైతేనే మనకి అన్నంలో మిక్స్ అయిపోకుండా పీసెస్ సపరేట్గా ఉంటాయన్నమాట. నాకు క్యాప్సికమ్ ఇష్టము, మష్రూమ్ ఇష్టము, బంగాళదుంప మాత్రం విష్ణు కోసం వేసాను. అంటే అందరం తింటాంలేండి. సో వాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటాం అనమాట. సో అందుకని నాకు నచ్చిన క్యాప్సికమ్, ఇంకా మా వారికి లక్కీకి ఇద్దరికి మష్రూమ్ చాలా ఇష్టం. సో మష్రూమ్ వేసాను. విష్ణు మష్రూమ్ తినడు, వాడికి బంగాళదుంప. ఇంకా బేబీకార్న్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, తెలుసు కదా, ఏదైనా వెజిటేబుల్ వేసుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం నేను కరివేపాకు వేసాను. మామూలుగా కరివేపాకు వేయను, ఎక్కడో చూసా. సో దానికోసం కొంచెం కరివేపాకు అయితే వేసాను అనమాట. ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ మరగబెట్టి వేసేసి మూత పెట్టేసా. సిమ్లో ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మనకి మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోద్ది. సో అది అవుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల ఏంటి అంటే ఇంక డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మా వాళ్ళు ఇలాంటి రైస్ ఐటమ్స్ అంటే బిర్యానీ కానీ పులావ్ ఇలాంటివి చేసినప్పుడు ఏంటి అంటే ముందు మా ఆయన బాతి లస్సీ చేయవా అని అడుగుతారు. సో నాకేంటి అంటే అన్నం తినిన తర్వాత ఇంక నేను అసలు ఇంక వేరేవేవి వంట చేయను. కిచెన్ కూడా సామాన్లన్నీ షింక్లో వేసేసి జస్ట్ కిచెన్ క్లీన్ చేసేస్తాను తప్ప ఇంక వంట జోలికి వెళ్ళను. సో ఇంక అప్పుడు మళ్ళీ అడిగితే అప్పుడు చేయడానికి నాకు చాలా చిరాకు వస్తుంది. సో ఖచ్చితంగా అడుగుతారు, సరే ఎందుకులే అని చెప్పేసి ముందే లస్సీ చేస్తున్నాను అనమాట. లస్సీ ఎలా చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు పెరుగు పుల్లగా ఉంటుంది కదా, ఇది ప్యాకెట్ పెరుగు. సో ప్యాకెట్ పెరుగు ఏంటి అంటే ఖచ్చితంగా కొంచెం పులుపు వస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్యాకెట్ పెరుగుకి ఒక గ్లాసు కాచిన పాలు వేసుకున్నాం అనుకోండి, మనకి ఆ పులుపు ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట. బాగుంటుంది లస్సీ, తీయగా ఉంటుంది. చూడండి, మనం దద్దోజనంలో పెరుగుతో పాటు కొంచెం కాచిన పాలు కూడా వేస్తాం కదా, సో అట్లా అనమాట. సో పెరుగుతో పాటు కాచిన పాలు కూడా వేసాను. స్వీట్కి సరిపడా షుగర్ అయితే కొంచెం ఒక 3 స్పూన్స్ అలా షుగర్ వేసాను. ఒక 3 డ్రాగన్ ఫ్రూట్స్ వేసాను అనమాట. వేసేసి జ్యూస్ మిక్సీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తినిన తర్వాత చల్లగా తాగుతారనమాట మా వాళ్ళు. సో ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటిది జ్యూస్ కానీ లేకపోతే లస్సీ, మెయిన్ ఎక్కువ లస్సీయే మా ఆయన అడిగేది. సో అందుకని సరేలే అప్పుడు చేసే కంటే చేసి పెట్టేద్దామని చెప్పి చేశాను అనమాట. చేసిన తర్వాత మా ఆయనకి ఇస్తే ఒక స్మైల్ వస్తుంది, అప్పుడు బాగుంటుంది అనమాట ఆ నవ్వు. సరేలే అని చెప్పి అమ్మయ్య చేసేవా అన్నట్లుగా ఉంటుంది. సో అందుకని ఇంకా ముందే చేసి పెట్టేసా. ఆ తర్వాత ఇదిగోండి పులావ్ అయితే రెడీ అయిపోయింది. వేడిగా దీన్ని గోంగూరతో కనుక తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. గోంగూర పుల్లగూరతోటి నా దగ్గర ఉంది ఇంట్లో. సో దాంతో మేము తినేసాం అనమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.